విశ్వాసులకు అలాగే చేరవచ్చిన బంధుమిత్రులందరికీ కూడా ప్రభుపేట నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. మనిషి యొక్క నిర్మాణమును గూర్చి దైవ గ్రంథం మనకు చెబుతున్నటువంటి విషయం అది. జీవించువానిగా దేవుడు మనిషిని సృష్టించినాడు, కానీ పాపం ప్రవేశించిన సంగతిని కూడా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది. 3వ అధ్యాయము 19వ వచనంలో నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారమును తింటు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి ఉన్నాయి పోదు అని. 5వ అధ్యాయానికి వస్తే 5వ వచనం నుండి అప్పుడు అతడు మృతి పొందెను. 8వ వచనం ఆఖరి మాట అప్పుడు అతడు మృతి పొందెను. 11వ వచనం ఆఖరి మాట అప్పుడు అతడు మృతి పొందెను అంటూ మనుషుల మరణమును గురించి దేవుని వాక్యం చెప్పింది. మనిషిని సృష్టించిన విధమును గురించి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనిషి మరణిస్తాడు అనే సంగతిని గూర్చి 3:19 మనిషి మరణించిన సంగతిని గూర్చి 5వ అధ్యాయం 5వ వచనం నుండి దేవుని వాక్యం చెప్పింది. ఇవి ప్రారంభ సంగతులు కనుక కీర్తనల గ్రంథంలో, అట్లాగే కీర్తన గ్రంథం, రసం గ్రంథంలో కూడా సరిగ్గా ఈ మాటలు మనకు కనబడతాయి. కీర్తనల గ్రంథం 90, కీర్తన గ్రంథం 90వ కీర్తనలో ఆయన 3వ వచనంలో ఇలాగంటున్నాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నావు. ఇక ప్రసంగి గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటో మనకు తెలుసు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట, మన్నైనది వెనుకటి వల్లనే మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును. ప్రియులారా, మనం ఇక్కడ సమావేశమయ్యాం, మనమందరం కూడుకున్నాం. మనమే కాదు, భూమి మీద ప్రతి జీవరాశి కూడా మరణమును గూర్చి విలపిస్తుందనే సంగతి మనకు బాగా తెలుసు. ఒక కాకి అది కరెంటు తగిలి కింద పడిపోతే ఎన్ని కాకులు వచ్చి చేరతాయి మనకు తెలుసు. కాకపోతే అవి సమాధి చేయలేవు, అంతే. వాటికి మనకున్న తేడా ఏమిటంటే మనం సమాధి చేస్తాం, సంతర్పణ. ఇక బైబిల్ భాషలో దేవుడే పిలుచుకున్న మహిమలోనికి ప్రవేశించిన ఇలాగున ఈ కారణం, ఈ భాష, ఈ పదాలన్నింటినీ ఉపయోగించి చెప్పిన మనం ఇక్కడ సమావేశం అయింది ఏమిటి అంటే, మరణించిన ఒక సహోదరిని గురించి జ్ఞాపకం చేసుకొనొచ్చు అనే మాటలు చెప్తాం. కానీ మనమందరం ఇక్కడ సమావేశమైంది ఒక వ్యక్తి యొక్క మరణ సందర్భంగా అనే సంగతి అది అక్షర సత్యం. మరణం దేవుడు ఏర్పాటు చేసింది, వినాలి. మరణం దేవుడు ఏర్పాటు చేసింది, దినాలు మాత్రం మనం చేసుకున్నామని. పోయినలు కూడా ఏమి చెప్పరు, మనకు ఏం అనరు, కూడా అననే అన్నారు. అంటారా? ఏం రాసేయకపోతే మన ఎవరైనా బెదిరించినారా? ఈ కుర్రలో ఏం బెదిరియారు. మనం అంటే బంధువులం కాబట్టి, ఉన్నాం కాబట్టి, తోడున్నాం కాబట్టి, ఏదో చేసుకోవాలి కాబట్టి, మనం బయట దాంట్లో నుంచి ఇవతలకు వచ్చినాం కాబట్టి అవతల దాన్ని తుడిచిపెట్టలేక దీనికి మన పేరు పెట్టుకొని ఏదో రకంగా తిప్పలు పడుతున్నాం. కానీ అవునా, వాస్తవానికి పోయిన తర్వాత వాళ్లకు మనకు సంబంధమేమీ
లేదు, ఉండదు కూడా. అవునా? వాళ్లకు మనకు సంబంధం లేదు, ఉండదు, అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే నీకు దండం అని చెప్పి పోయినారు అంతే. ఇక మనం దండ పెట్టుకోవాల్సిందే తప్ప వాళ్ళు మాత్రం ఒకేసారి చెప్పి వెళ్ళిపోయినారు. ఇక మిగిలిన జీవితం అది మనం జీవించవలసింది. చనిపోయినటువంటి వారిని గూర్చి దేవుని వాక్యం మనం చెబుతున్న సత్యం ఏమీ లేదు. కానీ జీవించుచున్న మనం జాగ్రత్త కలిగి ఉండడానికి దేవుని వాక్యం చాలా సంగతులను చెప్తూ ఉంది. ఒక రకంగా ఈ మాట చెప్పుకోవచ్చు, ఎవరు మరణించినా వారి సందర్భంగా మరి ఇటువంటి కూడికలు ఏర్పాటు చేసుకున్నా దేవుని వాక్యం నుంచి ఒక మాటను ఇలాగ జ్ఞాపకం చేసుకోవచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి సార్ 4వ వచనం, విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను హెబెలు. అతడు మృతి నందియు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హేబేలు మృతి పొంది కూడా మాట్లాడగలుగుచు ఉన్నాడు. జీవితం అంటే అంతరించిపోయేది కాదని, జీవితం అంటే దేహం మాత్రమే అదృశ్యమయ్యేది, జీవితం అంటే మనిషి దేహం మట్టిలో కలిసేది కానీ జీవించిన జీవితం మాత్రం కళ్ళ ముందు కదలాడాలి అనేటువంటి విషయం దైవ గ్రంథం మనకు బాగా గుర్తు చేస్తుంది. హెబేలు చనిపోయాడు, హెబేలు చంపినాను అని కయ్యను అనుకున్నాడు. హెబేలు చనిపోయాడు, కానీ దేవుని వాక్యం చెబుతుంది అతను మరణించి మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అతను మరణించి మనతో మాట్లాడుచూ ఉన్నాడు. చనిపోయిన వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా మనతో మాట్లాడాలి. అది జీవితం అంటే. అట్లా బ్రతకాలని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాస వీరుల జాబితా అంటే విశ్వాసం కలిగి కార్యములు జరిగించి మరణించిన వారిని గురించి పౌలు ఆ జాబితాను రాశాడే. అందులో ఎవరే కానీ బతికిన వాళ్ళు లేరు. ఆఖరిని చెప్పాడు, కొందరు ఇలాగున బ్రతుకుచూ ఉన్నారు, వారికి లోకం యోగ్యమైంది కాదు అని అన్నాడు. కానీ ఆయన ప్రస్తావించినటువంటి మొట్టమొదటి మనిషి మరణించినూ మాట్లాడుచున్నాడే. విశ్వాసం కలిగిన ప్రతి వ్యక్తి కూడా మరణించినా మాట్లాడగలుగుతాడు. హెబెలు మాత్రమే కాదు, అబ్రహామును గురించి మాట్లాడుకుంటున్నాం, ఇస్సాకును గురించి మాట్లాడుకుంటున్నాం, యాకోబును గురించి మాట్లాడుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి వ్యక్తులు అలాగున నిలిచిపోయారు కాబట్టి వారి విశ్వాసమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మన కళ్ళ ముందు ఉన్నటువంటి వారు ఉన్నారే, మనతో జీవించినటువంటి వారు ఉన్నారే, మన కళ్ళ ముందు బ్రతికిన వారు చనిపోయిన తర్వాత వారిని గురించి మాట్లాడుకోవలసిన వారమై ఉన్నాం. లేక మనం చనిపోయిన తర్వాత ఒక తరమైన మనల్ని గురించి మాట్లాడుకోకపోతే, అర్థమైంది మాట, మనం చనిపోయిన తర్వాత ఒక తరమైన అంటే మనల్ని చూసిన వారు ఒక్క తరమైనా సరే మనల్ని గురించి మాట్లాడుకోకపోతే మన జీవితం వ్యర్థం. అంచేత భక్తి జీవితము అంటే, విశ్వాస జీవితం అంటే సాధారణమైంది కాదని గుర్తుంచుకోవాలి. అసలు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకునేది జ్ఞాపకార్థ కోడిక వరకు మాత్రం పరిమితం అయితే అంతకంటే మించిన దౌర్భాగ్యం లేదు. ఒక మనిషి యొక్క జీవితం ఎప్పుడూ గుర్తుకు రావాల్సిందే. భక్తి జీవితంలో మనం మాదిరిగా ఉండాలి. ఫలానామే దరిద్రంలో ఉన్న మాదిరిగా ఉండింది, ధనవంతులైనా మాదిరిగా ఉండింది, అనారోగ్యంతో ఉన్న మాదిరిగా ఉండింది, ఆరోగ్యంతో ఉన్న మాదిరిగా ఉండింది, శ్రమంలో ఉన్న మాదిరి, ఏ విషయంలో నేను సరే మాదిరి అని ఆమెను గూర్చి వారిని గూర్చి మనం మాట్లాడుకోనకపోతే మన భక్తి జీవితం అది నిష్ఫలమైందని గుర్తుంచుకోవాలి. భక్తి జీవితం అంటే ఏంటి అంటే దేవునితో మాట్లాడేది మాత్రమే కాదు, భక్తి జీవితం మనుషులతో కూడా మాట్లాడవలసిందే. భక్తి జీవితం అంటే మనం ఉన్నప్పుడు మాత్రమే మాదిరి కాదు, మనం పోయిన తర్వాత కూడా అది మరికొంతమందిని బతికించగలిగితే అది భక్తి జీవితం. కనుక ప్రియులారా, దేవుని వాక్యం మనం సెలవిస్తున్న సత్యం ఏమిటంటే మనమందరం కూడా చనిపోయి కూడా మాట్లాడాలి అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్పేటువంటి సూత్రం ఏంటంటే విశ్వాసము ద్వారా. ఎందుకనగా ఆ కింది వచనంలో విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం.
విశ్వాసము ద్వారా అని. విశ్వాసం భక్తి జీవితానికి తొలిమెట్టు. విశ్వాసం నడిపించేది. విశ్వాసం అది మరణంతో మన వెంట వచ్చేది. దేవుని వాక్యం ఏం చెబుతుందో అదే మాటలు అదే చోట మనం ఇలాగ చూడగలగవచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూడగా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి దానిని బట్టియే పెద్దలు సాక్ష్యమును పొందిరని 11వ అధ్యాయము మొదటి వచనం చెబుతుంది. విశ్వాసము ద్వారా వారు మాట్లాడుచున్నారు అని 4వ వచనం చెబుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనేటువంటి విషయము 6వ వచనం చెబుతుంది కదా. ఆ తర్వాత వారు విశ్వాసం కలిగిన వారై జీవించినారు అనేటువంటి విషయం దేవుని వాక్యం చెబుతూ ఉంది. 8వ వచనం, 9వ వచనం, 10వ వచనంలో కూడా ఆ వాక్యం రాయబడ్డాయి. ఆ తర్వాత 10వ వచనం చూస్తే వారు విశ్వాసము గలవారై మృతి పొందిరి. వారు విశ్వాసంతో ప్రారంభించారు వారి జీవితాన్ని, విశ్వాసంతో కొనసాగించుకున్నారు వారి జీవితాన్ని. విశ్వాసము కలవారై మృతి పొందిరి. ఇది మాట్లాడే జీవితం. మాట్లాడే జీవితం అంటే విశ్వాసంతో ప్రారంభమైనటువంటి జీవితం. అంటే ఎట్లా ఉంటుంది అంటే వీరందరినీ మనం చదివితే వారి జీవితాలను చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. మనం కూడా విశ్వాసులమే అని అంటాం, కానీ మరి మనం ఎటువంటి విశ్వాసులమో మనకు బాగా అర్థమవుతుంది. మనకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అంటాం, బాగానే ఉంది. మరి 25 సంవత్సరాలు అబ్రహాము పరీక్షించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, బాధలు ఇవన్నీ కూడా అనుభవించాడు. ధనవంతుడు ఆయన అనుకుని ఉండవచ్చు. ఒకవేళ చాలా మంది సేవకులు ఆ ఇంటిని నెల మొదటి రోజున దర్శించి ఉండవచ్చు. అవునా? ఇదంతా వాస్తవమే, కానీ విశ్వాసము లేని జీవితం ఇట్లా చెప్పాలి. విశ్వాసం కలిగినటువంటి హేబేలు చనిపోయి ఆయన విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసమే లేనటువంటి ధనవంతుడు చచ్చిపోయి పాతాళంలో మాట్లాడచ్చు. విశ్వాసం కలిగిన వాడు భూమి మీద బతికే వాళ్ళందరికీ మాదిరికరంగా బతుకుతున్నాడు. బతికినటువంటి వాడు అలా బతికడానికి మాదిరిగా జీవించినాడు. విశ్వాసం లేనటువంటి వాడు పాతాళమునకు వెళ్ళిపోయి బాధపడుచు కేకలు వేస్తూ మాట్లాడుతున్నాడు. అతడు కూడా తన వారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అనే మాటను మనం చదవగలం. జ్ఞాపకం చేసుకుందాం. భక్తి జీవితము అంటే విశ్వాసముతో నడిచేటువంటి జీవితము అనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఈ రాత్రి వేళ కూడా ఇంకా విశ్వాస జీవితం ప్రారంభం కాకపోతే, అది విశ్వాస జీవితం ప్రారంభమయ్యేటువంటి విషయము ఎలాగున ప్రారంభం అవుతుందో దైవగ్రంథం చెబుతుంది. రోమాపత్రిక 10:17లో వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరిని గూర్చి? అది క్రీస్తును గూర్చి వినుట వలన అని గుర్తుంచుకుందాం. సేవకులను గూర్చి వినుట వలన కాదు, క్రీస్తును గూర్చి వినుట వలన. శాలను గూర్చి వినుట వలన కాదు, క్రీస్తును గూర్చి వినుట వలన. మనుషులను గూర్చి వినుట వలన కాదు, క్రీస్తును గూర్చి వినుట వలన. చెరోఫెనికే వంశస్థురాలు క్రీస్తును గూర్చి విని, యేసును గూర్చి విని తన బాధ ఆయనకు చెప్పుకుంటే పోతుందనే ఉద్దేశంతో ఆయన దగ్గరకు వచ్చి తన కుమార్తె విషయమై వేడుకొని విముక్తి పొందింది. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసును గూర్చి విని వెనకాల వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకొని బాగుపడింది. ఆయనను గూర్చి మనం వినవలసిన వారమై ఉన్నాం. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, అది క్రీస్తును గూర్చిన మాట వలన. కాబట్టి ఈ రాత్రి వేళ ఇంకా విశ్వాసం లేకుండా, క్రీస్తును అంగీకరించకుండా ఇక్కడ ఉంటే, ఈ రాత్రి అయినా దేవునికి మీ మనస్సులను ఇవ్వాలని, హృదయాలను ఇవ్వాలని దేవుని పేరట